ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో ఆట కంటే ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఓ ఫన్నీ వార్ హైలైట్గా నిలిచింది. ఒకరి సెలబ్రేషన్ స్టైల్ను మరొకరు అనుకరిస్తూ మైదానంలో సందడి చేశారు. అయితే చివరికి ఆల్రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్ విజయం సాధించింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టు ఆటగాడు హసరంగాను పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్ చేశాడు. అనంతరం హసరంగా స్టైల్లో సంబరాలు చేసుకుని అతడిని రెచ్చగొట్టాడు. దీనికి బదులుగా పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో ఫకర్ జమాన్ క్యాచ్ అందుకున్న హసరంగా అబ్రార్ స్టైల్ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా వికెట్లు తీసిన ప్రతిసారి అబ్రార్ను అనుకరిస్తూనే సంబరాలు చేసుకుని ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే ఇదంతా మైదానంలో సరదాగా జరిగిందేనని, మ్యాచ్ ముగిశాక ఇద్దరు నవ్వుతూ ఆలింగనం చేసుకోవడం క్రీడా స్ఫూర్తిని చాటింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే అబుదాబి వేదికగా జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆల్రౌండర్ కమిండు మెండేస్ అర్ధ సెంచరీతో రాణించడంతో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. పాక్ బౌలర్స్లో షాహీన్ ఆఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా హారిస్ రవూఫ్, హుస్సేన్ తలాత్ చెరో 2 వికెట్లు తీశారు. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓ దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో హుస్సేన్ తలాత్ 32 నాటౌట్, మహమ్మద్ నవాజ్ 38 నాటౌట్ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్కు విజయాన్ని అందించారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.